రుక్మాంగదాభిషేక వర్ణనం 27వ అధ్యాయము అనంతరం పరమ తపోనిధి అయిన వాస్య మహర్షి బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. ఓ చతురానన, బుద్ధిశాలైన విశ్వామిత్రుని చేత భీమునికి ఏమి ఉపదేశం ఇవ్వబడిందో, దేన్ని అనుష్ఠించడం వల్ల అతనికి సకల అభిష్టములు నెరవేరినాయో ఆ వివరం దయతో నాకు తెలియజేసి నన్ను మోహపు లంపాట నుంచి విముక్తుడిని చెయ్యి. అప్పుడు చతుర్ముఖుడు ఇలా బదులిచ్చాడు. ఓ వ్యాస మునీంద్ర, విశ్వామిత్ర మహర్షి భీమునికి చేసిన ఉపదేశము ఉపకారము ఎనలేనిది. అత్యంత ప్రభావోపేతమైన ఏకాక్షర గణపతి మంత్రాన్ని అతనికి ఉపదేశించి విశ్వామిత్రుడు అతనితో ఇలా అన్నాడు. ఓ రాజా, నీ మంత్రం చేత భక్త భీష్టప్రదుడు భక్త వత్సల్యుడు జన గజవదనుని ఆరాధించు. నీ పూర్వీకుడైన దక్షుడు నిర్మించిన గణపతి ఆలయంలో ఈ మంత్రాన్ని అనుష్ఠించు. మీ పూర్వీకులందరూ చేసా పూజలందుకున్న ఆ అనుగ్రహమూర్తి ప్రసన్నుడై నీకు కోరినట్టు సకల భీకులను అనుగ్రహిస్తాడు. చతుర్విధ పురుషార్థాలను ఇవ్వగల దిట్టయే స్థానాలను ఆడు పార్వతీ ప్రియనందుడైన గణపతి. కనుక నీవు ఇక నీ సకల చింతలను వీడి గణేశానుగ్రహాన్ని పొంది కృతరార్థుడివి కాక